హాయ్ అండి, అందరూ బాగున్నారా అండి? పాప ఫంక్షన్కి మేము ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అండి. లాస్ట్ రోజు ఫంక్షన్ మొత్తం మా సొంత ఇంట్లో చేసామండి. సొంత ఇంట్లో ఫంక్షన్ చేయాలన్న ఉద్దేశంతో సంవత్సరం నుంచి రెంట్కి కూడా ఇవ్వకుండా అలాగే ఉంచామండి మా ఇల్లు. అయిన రోజు ఒక 5గురు ముత్తైదువులను పిలిచి చిమ్మిరి దంచి అందరికీ పండు తాంబూలాలు స్వీట్లు హాట్లు ఇచ్చి పంపాము. 11వ రోజున పుణ్యవచనము ఇంటి బ్రాహ్మణుల్ని పిలిపించి చేయించాము. సాయంత్రం పుణ్యవచనం అయిన రోజు సాయంత్రం ధరణి పరిచయ కార్యక్రమము. కొంతమంది ముత్తైదుల్ని ఇరుగు పొరుగు వాళ్ళని అందరినీ పిలిచి ధరణి పరిచామండి. ఆ టైంలో తెల్ల బట్టలు కడతారు పాపకి, మనవరాలకి. నేనే వాళ్ళ అమ్మ చేత తయారు చేయించాను ఈ బట్టలు. ఈ వీడియో కూడా ఉంది. అందరూ 5గురు ముత్తైదువులు అలా 2 ట్రిప్పులు ఆ ధరణి మీద కూర్చుని మరీ వాళ్ళు మనం ఇచ్చిన పండు తాంబూలము స్వీకరిస్తారు. పుణ్యాంగనల ఆశీర్వచనాలు పాపకు అందుతాయి. మనకున్న సంప్రదాయాన్ని వదులుకోకూడదు. మా ఇంటి పద్ధతి ప్రకారం మేము మనవరాలకి అన్నీ చేసాము. ఆ రోజు అట్ల బంతిలాగాను అందరికీ అట్లు టిఫిన్ కింద ఇచ్చి ఆ వేడుకను ఇలా చేసుకున్నాము. ఇంటి దగ్గర ముత్తైదువుల వరకే పిలిచి సింపుల్గా చేసాము ఈ ధరణి పరిచయ కార్యక్రమాన్ని. 13వ రోజు ఆదివారం రావడంతో ఆ రోజు ఫంక్షన్ పెట్టుకున్నామండి మా సొంత ఇంటి దగ్గర. ఊళ్ళో ఉన్న బంధువుల వరకు స్నేహితుల వరకు పిలుచుకున్నాము. చూడండి డెకరేషను. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత చిన్నప్పుడు వాళ్ళకి ఏ ప్రత్యేకతలు జరపలేదని ఫీల్ అవ్వకూడదన్న ఉద్దేశంతో మేము ఈ ఫంక్షన్ చేస్తున్నాము. ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి మనం ఒక విధమైన పద్ధతిలో అపురూపంగా పెంచుతాం కదా. సౌకర్యవంతమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నా కానీ మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం. అద్దింట్లోనే ఉంటున్నాము. షాపు అక్కడ బిజినెస్ రీత్యా. అందరూ దగ్గర బంధువులేను. తోడికోడళ్ళు, మరదళ్ళు, కూతుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు. మేము చేస్తున్న ఈ పుష్పాలంకరణ కార్యక్రమానికి మీరు కూడా అందరూ ఆహ్వానితులే. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొద్దిగా మా సొంత ఇంట్లో మేము ఉండగలుగుతామండి. యూట్యూబ్లో నేను పడుతున్న కష్టానికి సరైన గుర్తింపు రావడం లేదండి. చూస్తున్నారు కానీ వేల మంది చూసినా లైకులు కానీ కామెంట్లు కానీ తక్కువగా వస్తున్నాయి. నా అనుభవంతో టైలరింగ్ కూడాను ఇంకొక ఛానల్ పెట్టానండి, అరుణ కొంజేటి టైలరింగ్ టిప్స్ అని. అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగా చూస్తున్నారండి, కానీ నా అనారోగ్య రీత్యా కొద్దిగా అది ఆపాల్సి వచ్చింది. కాస్త లేటుగా అయినా కానీ లేటెస్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో వీడియో పెడుతున్నాను. స్కిప్ చేయకుండా చివరికంటా చూడండి. ఆడవాళ్లకు నగల మీద, చీరల మీద, అలంకరణల మీద ఉన్న శ్రద్ధ సాంప్రదాయబద్ధమైన ఒక్క పాట కూడా పాడరండి. మాకురావు అంటున్నారు. సూవి 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 అనుచు పాడరమ్మ మా తన్మయి సమర్థలాడెనమ్మా. రంగురంగుల రంగవల్లులు దిద్దరమ్మ పచ్చనైన ఆకులను వేయరమ్మ. నువ్వులు బెల్లాలు దంచరమ్మ నలువైపుల తాంబూల ముంచరమ్మ. నలినాక్షి సిగ్గుల మొగ్గాయనమ్మ నవరత్నహారాలు వేయరమ్మ. సూవి 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 అనుచు పాడరమ్మ మా తన్మయి సమర్థలాడెనమ్మ. పాలు నెయ్యి అమ్ముతో వేయరమ్మ పళ్ళు పలహారాలు ఇవ్వరమ్మ. తాంబూలం తరుణులకు ఇవ్వరమ్మ పుణ్యాంగనలు హారతులు ఇవ్వరమ్మ. సూవి 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 అనుచు పాడరమ్మ మా తన్మయి సమర్థలాడెనమ్మ. ఫంక్షన్లలో పాడటానికి చిన్న చిన్న సంప్రదాయబద్ధమైన పాటలైనా హారతి పాటలైనా నేర్చుకోండర్రా.
మేము ఎంతో సంతోషంగా జరుపుకున్న ఈ ఫంక్షన్ని అందరూ చూసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పుష్పాలంకరణ కార్యక్రమాన్ని మీరు కూడాను. నా జీవితంలో సుఖాల కంటే కష్టాలనే ఎక్కువగా అనుభవించాను. మన సంప్రదాయంలో ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి ఒక ప్రత్యేక స్థానాన్ని ఇస్తాం మనం. ఈ టైం దాటిందంటే తోడబుట్టిన అన్నదమ్ములు చాలా ప్రత్యేకంగా వాళ్ళని చూసుకుంటారు. ఆడపిల్లల్ని ముఖ్యంగా బాధ్యతతోటి అన్నదమ్ములు మెలగాలి ఆడపిల్ల పట్ల. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ విరామయ సర్వమంగళ జగమున చిరునగవున పరిపాలించే జనని అనయము మము కనికరముగ కాపాడే జనసేని వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి లలిత శివజ్యోతి సర్వకామద. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి, రవ్వల తళుకుల కళల జ్యోతుల కర్పూరహారతి, సకల నిగమ వినుత శాశ్వత మంగళహారతి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ విరామయ సర్వమంగళ. వచ్చిన వాళ్ళందరకు చిన్న విందండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరికంటా చూసి మీ ఆశీర్వచనాలు కూడాను మా మనవరాలకి అందించండి. సంప్రదాయాన్ని పాటిద్దాం. అందరితో అభిమానంగా బంధువర్గంతో కులాసాగా జల్సాగా ఆనందంగా గడుపుదాం. ఇలాంటి ఫంక్షన్లలో అందరూ కలిసినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.